Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నో మన స్టూడియోలో సుయోధన అంటే పేరు చాలా కొత్తగా ఉంది. సో ఈ సినిమా 27th మన అందరి ముందుకి థియేటర్స్లో సందడి చేయబోతుంది అనమాట. సో దానికి సంబంధించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడడానికి డైరెక్టర్ మాధవ్ గారు అలాగే హీరోయిన్ త్రిషికా చంద్రన్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్ 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 గుడ్. ప్రస్తుతానికి పెట్రోల్ ట్రాఫిక్ తో ఫైట్ చేసి మరీ వస్తున్నాం. బట్ సార్ 27th చాలా సినిమాలు ఉన్నాయి. సో సుయోధన పేరే చాలా కొత్తగా ఉంది. సో దుర్యోధనుడు నుంచి వచ్చినటువంటి పేరుగా నేను అది చూస్తే తెలిసింది. అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? అండ్ నేను ఎక్కడో విన్నాను నేను ఒక్కడే ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్టోరీ రాయడం జరిగిందంట. హీరో క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద వన్ నేను ఒక్కడే. సో ఆ కైండ్ ఆఫ్ ఒక సైకలాజికల్ ప్రాబ్లంతో ఉన్న ఒక క్యారెక్టర్కి ఒక మైథాలజీ క్యారెక్టర్ హాంట్ అయ్యి ఈ కాంబినేషన్లో ఒకటి వర్క్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా మీద వర్క్ చేసాం అనమాట. సో సుయోధన దుర్యోధన అంటే మనలోని మంచి సుయోధనుడు అయితే చెడు దుర్యోధనుడు అవుతాడని ఒక లైన్ పట్టుకొని దాని మీద చేసాం. అంటే మనలో ఉన్న మంచి అంతా సుయోధననే. మంచి సుయోధన చెడు దుర్యోధన. సో సార్ అంటే ఈ పేరు పర్టికులర్ గా ఉందా పురాణాల్లో? దుర్యోధనుడు ఒరిజినల్ నేమ్ సాంస్క్రిట్ దాని ప్రకారం ఒరిజినల్ నేమ్ సుయోధన. లాక్ చేసుకొని రాస్తున్నారు. మన తెలుగు టర్మినాలజీ ప్రకారం సు అంటే మనకు మంచి, దు అంటే చెడు అనే ఒక ఉంది కదా, దాని ప్రకారం. సో దృషికాజీ యు నో తెలుగు? అర్థమవుతుంది. నేను మాట్లాడుతున్నా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. కూడా చేస్తున్నాను. లేదు ఎంత బాగా మాట్లాడుతున్నారు సార్. నేను ఎందుకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ దగ్గర నుంచి. అర్థమవుతుంది. ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో అండ్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్? దిస్ ఇస్ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్? లేదండి, దిస్ ఇస్ మై థర్డ్ తెలుగు ఫిల్మ్. ఓ బిఫోర్ వాట్ యు డిడ్ అండి? దీని ముందు ఒక మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ వాస్ కాల్డ్ బుచ్చినాయుడు కండ్రిగా that released on AHA during COVID. And దీని తర్వాత స్టోరీ ఆఫ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఇప్పుడే ఇది సుయోధన. సో స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఇలా యూటర్న్ తీసుకొని సుయోధనలో వచ్చింది అనమాట. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? హౌ ఆడియన్స్ విల్ లైక్ అంటే ఏం చెప్తారు? I hope they like it. కానీ she's a aspiring filmmaker. Oh. So నా ఇన్స్పిరేషన్ అయితే నా క్యారెక్టర్ పర్సనాలిటీ అంటే లైక్ యు ఆర్ ద ఫీమేల్ వర్షన్ ఆఫ్ మాధవ్ గారు ఇన్ సినిమా. Yeah, debut filmmaker. Oh. So so she's that. She is a go getter and ఇంకా తెలిసిన అంటే సినిమా చూడాలి. ఇంకా తెలియాలి అంటే సినిమా చూడాలి. ఈ చిన్న మిస్టేక్స్ పర్లేదు సార్. అసలు ఈ కథ ఎక్కడ ఎలా పుట్టింది? అంటే ఏ కాన్సెప్ట్ వైజ్ గా మీరు ఈ టైప్ ఆఫ్ స్టోరీని జనాలకు చూపించాలని అనుకున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను డిఎఫ్ టెక్ కోర్స్ చేసేటప్పుడే సౌండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. సో అక్కడ నాకు ఈ ఫోలే అనే ఒక సబ్జెక్ట్, అంటే సౌండ్ ఎలా చేస్తారు, డిజైన్ ఏ సౌండ్ ఎలా చేస్తారు అనేది అక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో అప్పటి నుంచి నాకు మైండ్లో ఉంది, ఓకే సౌండ్ బేస్డ్ ఒక ఫిల్మ్ చేయాలి. అంటే ఈ సినిమాలో ఎక్కువ శాతం సౌండ్ ని సౌండ్ యూజ్ చేస్తాం. సౌండ్ ఈజ్ సో అలా సౌండ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ అనుకుని కోవిడ్ టైంలో బాగా టైం ఉంది కాబట్టి ఆ టైంలో సో అప్పుడు కూర్చొని 2-3 లైన్స్ టుగెదర్ అనుకొని దెన్ అప్పుడు నేను ఒక్కనే కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. సో టుగెదర్ చూసి నా లైన్ని అక్కడ ఎట్లా ఈ రెండు టుగెదర్ ట్రావెల్ అవుతాయి అని చూసుకొని. సార్ మీరు బాబ్ ఫ్యానా? సుకుమార్ గారు. ఓకే అంటే లైక్ ఇట్స్ లైక్ నేను ఒకటి నాకు నేను చూసాను, ఎవరితో ఇంటర్వ్యూ చూసాను. ఐ డోంట్ రిమెంబర్ ద పర్టికులర్ ఇంటర్వ్యూ, గుర్తులేదు. కానీ నేను ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారని మాత్రం ఐ హావ్ సీన్ దట్ అనమాట. అందుకని చెప్పేసి సో ఈవెంట్ సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? త్రిషికాజీ స్టేజ్ ప్లేస్ కూడా చేస్తాను. నేను కొన్ని స్టేజ్ ప్లేస్ చూశాను అనమాట. అండ్ నేను బుచ్చినాయుడు కంట్రీగా చూశాను అండ్ స్టోరీ ఆఫ్ ది బ్యూటిఫుల్ గర్ల్ కి నేను కూడా వెళ్ళాను అనమాట. సో తను తెలుసు ఈ క్యారెక్టర్ కి తను ఎప్పుడైతే ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్ గా తను షూట్ అవుతుంది అనుకున్నామో యూ కెన్ మేక్ అన్ ఆడిషన్. సో తీసుకున్నాము. దెన్ ఐ థింక్ షీఈస్ పర్ఫెక్ట్. చేసి తీసుకున్నాను. ఓకే. అంటే ఈవిడ బ్లష్ అయిపోతుంది మీరు అన్ని ప్లస్ చెప్పేసరికి. సో మీకు అసలు కథలో ఏం నచ్చింది దృష్టిగా గారు? ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయండి. అండ్ ఒక్కొక్క మూమెంట్ తర్వాత స్లోలీ అన్ఫోల్డ్ అవుతుంది ఈ లేయర్స్. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ నాట్ ఓన్లీ స్టోరీకి, అన్ని క్యారెక్టర్స్కి కూడా చాలా లేయర్స్ ఉన్నాయి. సో
ఫస్ట్ ఒక బ్రీఫ్ నరేషన్ వచ్చింది నా, ఐ మీన్ దే గేవ్ మీ బ్రీఫ్ నరేషన్. దీని తర్వాత అదర్ దెన్ ద స్క్రిప్ట్ నాకు ఏం నచ్చిందంటే మా టీమ్, ఆఫ్టర్ ఐ మెట్ మాధవ్ గారు అండ్ బోస్ బాబు గారు, హూ ఐ మెట్ ఫస్ట్ యాక్చువల్లీ, సినిమాలో మేము వి వర్క్ విత్ పీపుల్ అండ్ మంచి ఫీలింగ్ వస్తే వైబ్ మ్యాచ్ అయిపోతుంది. సో నాకు అప్పుడే ఫీలింగ్ వచ్చింది కి ఓకే, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఫర్ దిస్ ఆడిషన్ అండ్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తర్వాత ఆడిషన్ చేశాను. ఇచ్చారు ఆడిషన్ ఇచ్చారు. ఓకే, యా 2 or 3 auditions and 3 auditions we had. సార్ ఎందుకు సార్ 3 ఆడిషన్స్? different scenes I had. ఓకే ఐ థాట్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ No, not like that. Yeah. And 3 different scenes and one was closer to the look also, like getting the look also with the audition. So atlane undi and then tarvata story vinnappudu I said done ani I can't miss this. దీని తర్వాత కాస్ట్ తెలిసిపోయింది. ఐ సెడ్ దెంతో ఐ కెనాట్ మిస్ దిస్ ఫిల్మ్. దెంతో భలే ఉందండి ఇప్పుడు తెలుగు. ఓకే, నైస్, చాలా బాగుంది. అయితే సార్ మీరు ఇందాక మెన్షన్ చేశారు నాకు బిఫోర్ స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ, సో అసలు ఈ డేట్ మేము అనుకోలేదు బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హ్యాపెన్స్ అని. అసలు ఎప్పుడు వద్దామని అనుకున్నారు అండ్ ఎందుకు ఇలా ముందుకి పుష్ ఆన్ అయింది అంటే వాట్ ఇస్ ద రీజన్ చెప్తారు? యాక్చువల్లీ April 17th మేము ప్లాన్ డేట్, బట్ ఎప్పుడైతే ఉస్తాద్ ముందుకు వచ్చిందో సో దెన్ వీ హ్యావ్ దిస్ ఫెస్టివల్ వీక్ కదా, సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రిపేర్గా ఉన్నారు. దెన్ ఇట్స్ ఏ గుడ్ వీక్ ఫర్ మూవీస్, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉంటాయి కదా, సో ఈ వీక్ బాగుంటుందని నేను కొంచెం రష్ అయ్యాను. సరే, సో ఈ స్టోరీ ఫస్ట్ నెరేట్ చేసిన పర్సన్ ఎవరు సార్? మీరు ఇప్పుడున్న ప్రెసెంట్ కాస్టింగ్లో ఫస్ట్ నెరేట్ చేసి ఓకే చెప్పించింది ఎవరికి? ఫస్ట్ నేను మా ఎడిటర్ చెప్పాను. కాస్టింగ్ లోనే అడిగాను నేను. కాస్టింగ్ లో అంటే ఐ థింక్ సాయి గారు. ఎందుకంటే నేను సాయి గారు ఇది ఓన్లీ వన్ చాయిస్. సో ఆ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడే ఓన్లీ సాయి కుమార్ గారు అయితేనే బాగా పుల్అప్ చేయగలరు. దానికి నాకు ఆల్టర్నేటివ్ కూడా లేదు. సో నాకు దానికే టైం పట్టింది సాయి గారిని రీచ్ అవడానికి. సో నేను టీం అంతా సెట్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత సాయి గారికి చెప్పాను. నేను ఎప్పుడైతే సాయి కుమార్ గారికి చెప్పాను, దెన్ సార్ నేను చెప్పేటప్పుడే ఆ క్యారెక్టర్లో ఉన్న ఒక ఫీల్ నాకు కనిపించింది. సో ఆ హావభావాలు అవన్నీ దెన్ నరేషన్ అయిపోయింది. సార్ చెప్పారు డన్, నేను చేసేస్తున్నా. సో నేను వెయిట్ చేస్తున్నా ఈ క్యారెక్టర్ కోసం. దుర్యోధన ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ సార్. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఆన్ స్క్రీన్ నేను చేయాలనుకుంటున్నాను. సో సార్ది కూడా 50 years ఆఫ్ ఫిల్మ్ కెరీర్ అయిపోయింది. సో ఆ టైంలో సార్ అదే అన్నారు, సో నా 50 years ఇది ఒక మంచి సినిమాతో అవుతుంది, సో డెఫినెట్గా చేద్దాం అది. దెన్ అప్పుడు కూర్చొని మైథాలజీ సంబంధించిన కొన్ని చిన్న ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర నుంచి తీసుకొని టుగెదర్. సార్ ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తున్నా, టైటిల్ చూసుకున్నా, ఇట్ ఆల్వేస్ ప్యూర్లీ మెన్షన్స్ ఇది మైథలాజికల్కి చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తుంది. మీరు ఒక ఆడియన్ గనక ఈ సినిమాని ఇది కంప్లీట్ మైథలాజికల్ సినిమానా లేదంటే సైకలాజికల్ థ్రిల్లర్నా అంటే ఏం చెప్తారు మీరు? ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. సో మైథాలజీ జస్ట్ టచ్. దుర్యోధన క్యారెక్టర్ ఒకటి. సో హీరో క్యారెక్టర్కి ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్కి ఒక వాయిస్ వినిపిస్తుంది. సుయోధన అనే ఒక వాయిస్ వినిపిస్తుంది. అవును, ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది దుర్యోధన లాగా. ఓకే, సో వాయిస్ వచ్చిన ప్రతిసారి సుయోధన అనే వాయిస్ వినిపిస్తుంది, దుర్యోధన అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. సో అది సిచ్యువేషన్ ప్రకారం ఏ క్యారెక్టర్ ఎందుకు కనిపిస్తుంది, అసలు ఈ వాయిస్ ఏంటి, ఎందుకు కనిపిస్తుంది, దానికి దర్శనకు సంబంధం ఏంటి, ఇది స్టోరీలో. ఓకే, సో దృషిక గారు మీ క్యారెక్టరైజేషన్కి మీరు ఏమైనా వర్క్ షాప్స్ లేదంటే ప్రిపరేషన్స్ ఏమైనా చేశారా, లేదంటే రోజు సెటిల్ అయ్యి చూసేసి చలో అచ్చా ఐ హావ్ టు కాపీ దిస్ అండ్ డూ అని అనుకున్నారా? ఐడియలీ దట్ వుడ్ హావ్ బీన్, బట్ నో చాలా హోంవర్క్ చేశాను. మాధవ్ గారితో కలిసిన కూర్చున్న చాలా డిస్కషన్స్ చేశాను, బ్రేక్ డౌన్ టు అండర్స్టాండ్ తన మైండ్లో ఏముంది and what his vision is. So for me as an actor it's very important because adi Valdi story and tana captain of the ship. Yes. So tana vision I need to first understand before I start homework and working. So sat with him prashantamga for a nice few hours and understood all her layers, her backstory anni, and homework chesina tarvata then started developing and working towards being this aspiring filmmaker that she is. Wow. సో మాకు సెట్ అందరిలో నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడిగి దర్శకాజీ అందరూ యాక్చువల్లీ నేను చెప్పేది
ఈజీగా కన్వే అవుతుంది, వాళ్ళకి అయిపోతుంది. దృష్టికి నాకు 1-2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా థింగ్ అండ్ బిఫోర్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఆఫ్టర్ ఏంటి, కంటిన్యూషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ లో లేకపోయినా ఆ టైంలో తను ఏం చేసేది, ఎలా బిహేవ్ చేసేది, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేది, మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది. అవునా, సూపర్, మంచి మార్క్స్ పడ్డాయి, యు గాట్ ఎ గుడ్ మార్క్స్. సో అయితే దర్శన్ గారిని తీసుకోవాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఇప్పుడు దాకా చేసిన వాటిలో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఇంకా అయితే టచ్ చేయలేదు. సో ఈజ్ ఇన్ టు లవ్ స్టోరీ అండ్ కొంచెం రామ్ కామ్ టైప్ లోనే మనకు కనిపించారు యాజ్ ఎ హీరోగా. వైదిస్ కొలవరి కావచ్చు, లేదంటే మొన్న వచ్చినటువంటి ప్రేమంటే కావచ్చు. సో కొంచెం అంతా రామ్ కామ్ లోనే నడిచింది, కొంచెం థెఫ్ట్ స్టోరీస్ అని ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. బట్ ప్రియదర్శన్ అప్రోచ్ అవడానికి రీజన్ ఏంటి, కథ చెప్పిన తర్వాత వాట్ ఈస్ హిస్ రియాక్షన్ అంటే ఏం చెప్తారు? దర్శన్ అప్రోచ్ అవడానికి నాకు మల్లేశం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఇట్స్ వెరీ రూటెడ్ అండ్ ఆథెంటిక్ ఉంటుంది. సో నేను దర్శన్ అప్రోచ్ అయ్యానంటే మల్లేశం ఈజ్ ద రీజన్. సో నేను అది చూసినప్పుడే నాకు ఒకవేళ నేను స్టోరీ చేసి ఉండి కరెక్ట్గా అన్ని మ్యాచ్ అయితే నేను దర్శన్ చేయాలి అని ఒక ఒపీనియన్. సో ఆ టైంలో బలగం కూడా వచ్చేసింది. సో దెన్ ఐ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, అన్ని విధాల ఇట్ విల్ బి వర్కౌట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్. అప్పుడు అలా నేను దర్శన్ మీట్ అయ్యాను. సో మీట్ అయ్యి నేను నరేషన్ ఇచ్చాను దర్శన్కి, ఆల్మోస్ట్ 2 hours లాంగ్ నరేషన్, మొత్తం డీటెయిలింగ్. దర్శన్ ఆల్సో అంతే, అసలు క్యారెక్టర్ ఏంటి, సౌండ్స్ ఎలా చేస్తారు, వాడు చిన్నప్పుడు ఎలా ఉంటుంది, వాడి బిహేవియర్ ఏంటి, ఇదేంటి అదేంటి, సుయోధన సైకలాజికల్ ప్రాబ్లం ఏంటి. సో నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అనమాట. ఒక మీటింగ్ మా లాంగ్ మీటింగ్ అయింది. ఓకే, నాకు అదే అయ్యే టైంకే అర్థమైంది. సో దర్శన్ ఆల్రెడీ క్యారెక్టర్ ఇన్ అయ్యాడు, ఆల్రెడీ తను ఓకే కాబట్టి అంత డీటెయిలింగ్ అడుగుతున్నాడు అనేది నాకు తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. అంటే లైక్ బిఫోర్ దర్శన్ కన్నా ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందండి? ఓన్లీ టెక్నీషియన్స్ అంటే లైక్ హీరో వైజ్ అయితే ఇంకెవరికి చెప్పలేదు. యూ థాట్ ఆఫ్ దర్శన్ అండ్ యూ వెంట్ అండ్ స్పోక్ విత్ సాయి గారు ఒక్కటే నాకు ఫస్ట్ ఇది ఉండేది. వన్స్ సాయి గారు డన్ అన్నాక నాకు అంతా అరే అయిపోయింది నా సినిమా స్టార్ట్ పట్టాలెక్కేస్తుంది అని చెప్పేసి యూ గాట్ ఎ కాన్ఫిడెన్స్, రైట్? ఎందుకంటే సాయి సార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ సీజన్. అంటే ఒక కీ రోల్ అని చెప్పొచ్చు కదా సాయి గారిది. ఇట్స్ డెఫినెట్లీ వితౌట్ హిమ్ ద ఓన్ స్టోరీ అన్నది ఇంకా ముందుకెళ్ళడానికి కూడా లేదు, ద మెయిన్ క్యారెక్టర్. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ట్రైలర్ చూసినప్పుడు, ఈ క్యారెక్టర్ చూస్తుంటే నాకు ఫస్టే చాలా కొత్తగా అనిపించింది. అయితే ఆయన గెటప్ లో కనిపిస్తున్నాడు, మళ్ళీ అది కాకుండా నార్మల్ బ్యాక్ అండ్ స్టోరీలో కూడా కనిపిస్తుంది. అంటే ఏదో ఒక క్రైమ్ జరుగుతున్నది ముందుగానే దర్శన్కి ఏదో హింట్స్ ఇస్తున్నట్టుగా, దాన్ని ఆపడానికి దర్శన్ ఏమన్నా వస్తారేమో అన్నట్టు ఐ యూస్ టు ప్రిటెండ్ ద స్టోరీస్. ఐ డోంట్ నో ఎంతవరకు ప్రిటెండ్ చేశానో తెలియదు కానీ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ ప్రిటెండెడ్, బట్ ఇది ఇలా ఉంటుందేమో అని దట్స్ వాట్ మై స్పెషల్ థింకింగ్ అనమాట. బికాస్ నేను ఏడీ కింద వర్క్ చేశాను యాక్చువల్లీ కొన్ని వెబ్ సిరీస్ కి, వెరీ లిమిట్ వెబ్ సిరీస్ కి, విచ్ ఇస్ మాకు బాగా తెలిసిన వాళ్ళకి. సో ఐ నో కొంచెం స్టోరీ లైన్ పిల్ల ఉంటే ఇది మ్యాటర్ అయి ఉండొచ్చు అని చిన్న హింట్స్ ఐ కెన్. అండ్ ఈవెన్ ఐ వాచ్ లాట్ ఆఫ్ ఈ హారర్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఎక్కువ చూస్తాను. Horror is your favorite genre? Horror and thriller, and especially spy films are like I love it because I just want to find out who is the main villain. That is only the motto. Yeah, our brain is working parallelly. Ante తనకన్నా ముందు నేను గెస్ట్ చేయాలి. దట్ ఇస్ ఓన్లీ ద సింపుల్ థింగ్ మూవీ లవర్ కెన్ గెట్. సినిమా చూస్తుందని చెప్పు. మరి మీ సినిమా ఈ టైప్ లోనే ఉంటుందా? 50% యు ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్ అంట. 50% వచ్చారు. బట్ అదే మీకు ఈ సుయోధన ఏంటి, దుర్యోధన ఏంటి, సో ఈ రివీలింగ్ మర్డర్ మిస్టరీ కూడా ఉంటుంది. సో అది అర్థమైంది యాక్చువల్లీ. ఒక మీరు ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టే నేను గెస్ట్ చేయగలుగుతున్నాను. మర్డర్ ఉంది, దాని తర్వాత దాని నుంచి దీన్ని ఎలా బయటపడ్డాడు అన్నది మనం చూడాలి సినిమాలో. సో కమింగ్ టు యూ, మీరు ఇప్పుడు దాకా చేసినటువంటి సినిమాలు ఏవైతున్నాయో, యూ థింక్ దిస్ రోల్ ఇస్ అన్ ఐకానిక్ రోల్ ఇన్ యువర్ టిల్ నౌ కెరియర్ లో? మీకు ఇది ఐకానిక్ రోల్ అవుతుందని అనుకుంటున్నారా? What is your character name actually? Samhita. Yeah, Samhita is her name. Oh, sorry, I thought I had told about her. Nah, Samhita is her name, but iconic, I don't know. నేను అట్లానే ఆలోచించలే. I haven't thought of it like that. Okay. కానీ I know we had a lot of fun developing her personality. And iconic అని చెప్పలేం కానీ, but one of the best role. Very key role. సో ఆల్మోస్ట్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయ్యేదే తనతోటి, మనం ఫైనల్ గా సొల్యూషన్ తీసుకునేది కూడా తనతోటి. సో త్రూ అవుట్ ఉంటుంది. అండ్ ఇంకా తన పర్సనాలిటీ ఇస్ వెరీ మనలాగా, లైఫ్ లో హ్యాపీ బట్ క్యూరియస్ బట్ ఆల్సో డెడికేటెడ్ అండ్ అంబిషియస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై ప్రీవియస్ రోల్స్ టు నౌ,
కంపారిజన్ ఏం లేదండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి Okay. Okay. సమిత పాత క్యారెక్టర్స్ తో. సో కాదు, సంహితకి దృషికకి ఏదన్నా సిమిలర్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే వాట్ యు విల్ సే? అంబిషన్ అంబిషియస్, సూపర్. అంబిషన్ అండ్ క్యూరియాసిటీ. ఓకే, అందుకే కదా మీకు చాలా క్వశ్చన్లు వచ్చాయి. In real life also she behaves like a detective only. Number of questions. ఓకే, you also like the spy movies, right? I love spy movies. అందుకే ఆవిడ నేను చెప్తుంటే ఎస్ నాకు ఇంకొకరు దొరికారు అన్నట్టు చూస్తుంది. హౌ ఇస్ లైక్ వర్కింగ్ విత్ ప్రియదర్శి? వెరీ నైస్. ఐ లెర్న్డ్ అ లాట్. నేను ఆల్రెడీ అన్ని సార్లు చెప్పాను అండ్ ఇట్ మైట్ సౌండ్ లైక్ నేను రిపీట్ మాట చెప్తున్నా, కానీ ఇట్స్ నాట్ అబద్ధం లేదు. యాక్చువల్ నిజంగా ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ దర్శి అండ్ సాయి కుమార్ గారు. అండ్ రీసెంట్లీ I had this thought in the morning that the kind of learning I've had on this set with our team and with Madhav Garu and our entire team, everybody, technicians included, and Darshi and Sai Kumar Garu, is that etlane unte it will keep teaching you. As and when you grow as an individual or as an actor, you keep going back to this learning and learn from it. Atlane experience ochindi working on this film with all of them. Yeah. సార్ ఎన్ని మార్కులు ఇస్తారు దృషిక యాక్టింగ్ కి అండ్ పర్ఫార్మెన్స్ కి? చాలా ఈగర్ గా చూస్తుంది. ఎన్ని వరకు? అదే నైస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. Yeah, 9 out of 10. What happened for 100 mark? It's okay. I have to grow as an actor. No actor will get 10 out of 10, so it's fine. ఓకే, సో అయితే లైక్ సార్ మీరు రాసుకున్నప్పుడే కదా కొన్ని ఇప్పుడున్న సినారియోలో చూసుకుంటే సార్ చాలా వరకు స్టోరీలు ఏమైపోతున్నాయంటే మంచిగా స్టోరీలో మనం రాసుకున్న కథలో ఆబ్వియస్లీ ఒక 5 or 6 బెస్ట్ సీన్స్ ఉంటాయి. ఎలాంటి స్టోరీ అయినా 5 or 6 బెస్ట్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ బెస్ట్ సీన్స్ ని ట్రైలర్స్ లో చూపించేస్తున్నారు. సో ట్రైలర్ లో చూపించేసిన తర్వాత సినిమాలోకి వెళ్ళి చూస్తే ఏమీ ఉండట్లేదు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఫర్ మెనీ ఫిలిమ్స్ యాజ్ వి రెగ్యులర్లీ మేము చూస్తూ ఉన్నాం కాబట్టి. సో మాకు అనిపిస్తుంది ఏంటంటే మీ సినిమా ఎలా ఉండబోతుంది? ఆడియన్స్ నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంగేజ్ అయ్యి ఎంటర్టైన్ అవుతారా అని అంటే వాట్ యూస్? ఎందుకంటే ఆల్ ద బెస్ట్ సీన్స్ అన్ని మీరు ట్రైలర్ లో పెట్టేయడం జరిగిందా, లేదా ఇంకా చాలా ఉన్నాయా? ద కోర్ పాయింట్ మేము ఇంకా ఓపెన్ చేయలేదు. ఓకే, సో మీకు అది థియేటర్లోకి వెళ్ళాకే మీకు రివీల్ అవుతుందా? ఓకే, ఇప్పటివరకు ఏంటంటే సుయోధన దుర్యోధన ఒక మిస్టరీ కైండ్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ లాగే మీరు ఉంటుంది. బట్ వన్స్ మీరు మూవీలోకి వెళ్తే ఇట్స్ అన్ ఎమోషనల్ కోర్ ఉంది. ఓ, సో బ్యూటిఫుల్ మదర్ ఎమోషన్ ఉంటుంది. మదర్ ఎమోషన్. ఓకే, సో యాక్చువల్లీ దట్ ఈస్ ద కోర్ పాయింట్. ఓకే, సో మ్యూజికల్గా మరి ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి. అంటే లైక్ అన్ని మాంటేజ్ సాంగ్స్ ఉంటాయా? వీళ్ళ మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ మేము యాక్చువల్లీ అంటే ప్యూర్ లవ్ సాంగ్ అని నేను చెప్పలేను, బట్ వన్ ట్రావెలింగ్ సాంగ్. ఎవరు సార్ మ్యూజిక్ అందించారు? జై క్రిష్, తను వచ్చేసి రాజావారి రాణి గారు, అశోక్. ఓకే, సూపర్. మా నాన్న సూపర్ హీరో. సో తను నేను టుగెదర్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మేము వర్క్ చేస్తుంటాం. సో ఈజ్ లైక్ బ్రదర్ ఫర్ మీ. సో ఆల్మోస్ట్ నా టెక్నీషియన్స్ చోటకే ప్రసాద్ అన్నైనా, జై అయినా, కార్తిక్ అయినా, కోర్ ఎవరైతే టెక్నీషియన్ ఉంటారో వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ అనమాట. బిఫోర్ నేను నా డైరెక్షన్ ట్రయల్స్ అవ్వకముందు నుంచి కూడా నాకు తెలుసు. సో అందుకు నాకు టెక్నికల్గా ఈ టీమ్ తోటి వర్క్ చేయడం వెరీ సాలిడ్. సో ఎర్లియర్ హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్? యాజ్ ఎ మోడలింగ్ యూ కేమ్ ఆర్ ఎలా స్టార్ట్ చేశారు? థియేటర్ తో స్టార్ట్ చేశాను. థియేటర్స్. ఓకే, వెన్ ఐ స్టార్టెడ్ థియేటర్, యాక్చువల్లీ నేను న్యూయార్క్ లో చదివాను అండ్ ఫ్యాషన్ చేశాను, సో నాట్ సినిమా. వచ్చిన తర్వాత నేను థియేటర్ జాయిన్ చేసిన ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. చాలా షైగా ఉన్నాను నేను యాక్చువల్ నేచర్తో. సో ఐ జాయిన్ థియేటర్. Okay. And also because I had that in the back of my head, I want to try acting. So చూడాలి టాలెంట్ ఉంది లేదా ఫస్ట్ అది చూడాలి. మనం అసలు యాక్టింగ్ కి పనికొస్తామా లేదా, సెట్ అవుతామా లేదా అంతే. దీనికి నేను స్టార్ట్ చేశాను. దీని తర్వాత వర్క్ హెస్ గాటన్ మీ వర్క్. వాట్స్ యువర్ మదర్ టంగ్ యాక్చువల్లీ? హిందీ. ఓకే, యాక్చువల్లీ దక్కని, ఐ మీన్ technically we speak Dakkani at home. So Dakkani అంటే Hyderabadi Hindi. Okay. Hyderabadi Hindi at home. Okay. And we speak English, and I also speak Shuddh Hindi because I have no cousins in North. Oh. And Marwadi. And then I learned Telugu after joining the industry. Okay, ఒక 4-5 లాంగ్వేజ్లు, కొంచెం టెక్స్చర్ మారుతూ 5 లాంగ్వేజ్లు వచ్చి వీడికి. సార్ మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు?
తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇంకొక 4 వచ్చు, నాకు 3 వచ్చు. that also is big. బట్ ఆ 3 లాంగ్వేజ్ కొంచెం వచ్చు నాకు. ముక్కలుగా వచ్చు నాకు అది. దట్ వాజ్ లైక్ హిందీ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇఫ్ ఐ స్పీక్ హిందీ దట్ లుక్స్ లైక్ యువర్ తెలుగు. So cute. థ్యాంక్ యూ సార్. లైక్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది సార్? వెన్ యూ హౌ ఇట్ స్టార్టెడ్? అసలు ఎప్పుడు వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఇట్లా రావాలని చెప్పి? ఎవరి దగ్గర లైక్ వర్క్ చేశారా? అంటే నీకు కాలేజ్ డేస్ నుంచి నాకు ఐడియా ఉంది. దెన్ అప్పుడు నేను డిఎఫ్ టెక్ చేశాను, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ. సినిమాటోగ్రఫీ ఈజ్ మై స్పెషలైజేషన్. సో అప్పటి నుంచి నేను కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చాను. కెమెరా డిపార్ట్మెంట్లో చేశాను. సెకండ్ యూనిట్ డిఓపిగా కూడా చేశాను. దాని తర్వాత నాకు ఎడిటింగ్ కూడా ఐడియా ఉంది. సో టెక్నికల్గా నేను అంటే ఒక ఫీల్డ్ అని కదా, ఎడిటింగ్లో చేశాను, రైటింగ్లో ఉండేవాడిని. సో నేను ఆన్సెట్ ఉన్న ప్రతిసారి ఐ వర్క్ యాజ్ ఏ ఏడి. ఓకే. ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో నేను అదే ఎక్కువ ఫాలో అయ్యాను అనమాట. సో పేపర్ మీద ఎలా ఉంది దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, నేను ఎక్కువ అదే ఫాలో అయ్యాను అనమాట. సో ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా. సో అట్లా ఫైనల్గా జర్నీ ఎలా అవుతున్న టైంలో కోవిడ్ టైంలో యాంపుల్ ఆఫ్ టైం ఉంది. దెన్ అప్పుడు ఓకే మనం ఒక ఐడియా ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఒకసారి వర్కౌట్ చేద్దాం. సో లైక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఆర్ ఎల్స్ దీనికన్నా? దిస్ ఇస్ మై డెబ్యూ. దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఫిలిం యాజ్ ఎ డెబ్యూ ఫిలిం మేకర్గా. అండ్ ఇప్పుడు మంచి కాంపిటీషన్లో వస్తున్నారు. అంటే ఒక పక్కనేమో దురంధర్తో స్క్రీన్లన్నీ ఫుల్ అయిపోయినాయి, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారి సినిమాతోటి కూడా మిగతా స్క్రీన్లు ఫుల్ అయిపోతుంది. అది సరిపోదన్నట్టు ఇప్పుడు చిన్న సినిమాలన్నీ పోటీ పడుతూ వస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఒక 3-4 సినిమాలు ఉన్నాయి చెప్పాలి అంటే. అటు బ్యాండ్ మేళం కావచ్చు, వాళ్ళిద్దరికి మంచి క్రేజ్ ఉంది ఆ పిల్లలిద్దరికి. అండ్ ఇంకొకటి యూత్, అక్కడ సూపర్ హిట్ అయిపోయి వాళ్ళు అక్కడ ప్రూవ్ చేసుకుని ఇక్కడికి వస్తున్నారు. దానికి కూడా మంచి బజ్ ఉంది, ఎందుకంటే పీపుల్ అటు సైడ్ నుంచి వచ్చే సినిమాల్ని మన వాళ్ళు చాలా కొంచెం టాక్ బాగుందంటే ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ కాంపిటీషన్లో బీయింగ్ ఏ బడ్డీ డైరెక్టర్ రావడం లైక్ ఇట్స్ లైక్ ప్రెషర్గా ఏమైనా ఉందా? అంటే హౌ యూ ఆర్ టేకింగ్ ఇట్? అండ్ థియేటర్స్ పరంగా ఎలాంటి ఒక థియేటర్స్ని మీకు ఎలా ఫిట్ చేశారు? అంటే ఒక థ్రిల్లర్కి ఏ సెట్ ఆఫ్ థియేటర్స్ నీడో మాకు ఆ నెంబర్ అయితే ఉంది థ్రిల్లర్కి. అండ్ కాంపిటీషన్ అంటారా మీరు, కంపారిటివ్లీ నాకు తెలిసి వచ్చే 4-5 ఫిల్మ్స్లో మాదొక్కటే థ్రిల్లర్. మిగతా బడ్డీ కామెడీ అండ్ విలేజ్ లవ్ స్టోరీ, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నాకు తెలిసి థ్రిల్లర్కి ఎప్పుడు ఒక సపరేట్ ఆడియన్స్ ఉంటారు. సో ఖచ్చితంగా వేర్ ఎనఫ్ ఫర్ దట్. ఓకే. సో డిడ్ యూ గెట్ ఎనీ ఆపర్చునిటీస్ ఫ్రమ్ హిందీ సైడ్? I've done a Hindi film called Hey Kamini. Okay. And ఇంకొక హిందీ సినిమా చేశాను, అది బయట రాలే ఇప్పటి వరకు. Okay. And I'm also ఇప్పుడు doing a Hindi play called actually Hyderabadi Hindi play called Mia Bibi Ke Mantaka. We're taking it on tour pan India and internationally. So ఉన్నాయి and టైం తీసుకుంటాయి రావడానికి బయటికి. ఐ మీన్ పోస్ట్ ప్రొడక్షన్ టైం పడుతుంది. దీని మధ్యలో సినిమా మధ్యలో నేను థియేటర్ చేస్తున్నాను. సో ఐమ్ వర్కింగ్ ఆన్ మై క్రాఫ్ట్ ఆల్సో. అండ్ యాక్చువల్లీ నేను యాజ్ అన్ యాక్టర్ ఐ నెవర్ థాట్ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ అ బ్యారియర్. నాకు సినిమాలో పని చేయాలా అంతే, అండ్ మంచి పని బయట వచ్చాలా అంతే, ఆనెస్ట్ పని. లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్. అంతే సార్, నిజంగా టాలెంట్ ఉన్నవాడికి ఏది మ్యాటర్ కాదు. తనకు మూవీస్ అనే కాదు, ప్లేస్ తోనే తను బిజీగా ఉంటాడు. ఐ డి నాట్ గెట్ యు లైక్ ఈ ప్లేస్ చేయడం వల్ల కూడా యు విల్ గెట్ సమ్ మనీ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆర్ ఎల్స్ హౌ యు విల్, ఒకవేళ నిజంగా ఈ ప్లేస్ కొంతమంది యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి ఓన్లీ ఆ ప్లేస్ చేస్తూనే ఉంటారు, హౌ దే విల్ సర్వైవ్, హౌ విల్ దే గెట్ ద మనీ? So it depends. Like there are veteran artists and there are certain classic plays. This I'll answer in English. There's some classic plays that have been going on for years, respectable classic plays. Those artists, it's different because that has a different audience base and you do get returns and make money from it. But for the most part, whatever theatre I have done, I have not been paid. Okay. I do it truly as an actor to passion and as an actor to grow. Okay. And I love being on stage. To challenge yourself, a stage meeda undala, physically, watching your audience's reaction and mana acting ki on spot tweak cheyala to know whether you're connecting with the audience or not. So adi challenge naku chaala nachtundi. So I keep trying to challenge myself. తెలుగులో ఏ హీరోతో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది మీకు? చాలా ఉన్నాయి. ఒక టాప్ 3 చెప్పండి. టాప్ 3 ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు,
మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఇంకేం నేను టాప్ 3 అడిగాను, ఆవిడ మొత్తం ఆవిడ బకెట్ లిస్ట్ చెప్పేస్తున్నారు. నా బకెట్ లిస్ట్ చాలా పెద్ద అండి. చాలా చాలా పెద్ద. వాట్ విచ్ తెలుగు మూవీ యూ వాచ్డ్ వన్ ఆఫ్ రీసెంట్లీ గానీ ఎక్కువగా చూసింది గానీ? ఎక్కువగా చూసింది కానీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అండ్ బొమ్మరిల్లు. Oh my god, I go back to it. you are a fan of Siddharth and you did not mention Siddharth's name. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్ యాక్చువల్లీ. నిజంగా చెప్పాలంటే ఫర్ మీ బొమ్మరిల్లు అండ్ నువ్వు వస్తానంటే వద్దంటానా సో You watched in Telugu language or in other language? తెలుగులోనే చూసారు. కానీ అప్పుడు చూసినప్పుడు నాకు ఓన్లీ 20% అర్థమైంది, కానీ ఐ వాచ్డ్ ఇట్ లైక్ దిస్ బికాజ్ ఐ వాస్ ఆల్సో అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో ఎన్నిసార్లు చూసాను ఆ సినిమా, ఐ డోంట్ నో. ఓకే, ఇలాంటి చాలా సినిమాస్ ఉన్నాయి తెలుగులో. నాకు ఐ లవ్ వాచింగ్ తెలుగు ఫిల్మ్స్ బికాస్ ఐ ఫీల్ లైక్ మా తెలుగు సినిమాస్ లో ఎమోషన్ అంటే జస్ట్ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అండ్ ఐ లైక్ టు వాచ్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఓన్లీ. ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఐ విల్ ఆస్క్ సూపర్, ఆర్ ఐ విల్ రీడ్, బట్ ఐ విల్ వాచ్. ఓకే, బాగుందండి. మీ హీరోయిన్ మాత్రం నేను 100 మార్క్స్ వేస్తాను. I'll give 100 because ఆమె మాటలకు కావచ్చు, ఆమె డెడికేషన్ కావచ్చు, ఆమె బిహేవ్ చేసే ఇది కావచ్చు. I'll give 100 marks. థ్యాంక్ యూ. I don't reduce 1 mark. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సార్ మరి మీకు ఉంటుంది సార్, ఇన్స్పిరేషనల్ డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు. సో మీకు ఎవరి డైరెక్షన్ ఆఫ్ ఆర్క్ ఇష్టం అంటే ఏం చెప్తారు? సుకుమార్ గారు. సుకుమార్ గారు వన్ అండ్ ఓన్లీ. సుకుమార్ గారు మా ఊర్లో పనిచేస్తారు తెలుసా, భీమవరం దగ్గర ఉన్నారు తెలుసా మీకు? కాకినాడ ఆదిత్య కాలేజ్ అటు సైడ్ పనిచేశారు. అయ్యా లైక్ మాది ఆకివీడు, భీమవరంకి దగ్గర అనమాట. బట్ నేను సార్ని కలిసినప్పుడు కూడా నేను ఇదే చెప్పా, సార్ మీరు భీమవరంలో పనిచేస్తారు కదా సార్ మాది ఆకివీడు అని. అంటే అదొక బాగుంటుంది ఆ ఫీల్, వెళ్ళి సార్ మనం దగ్గర ఊళ్ళో కలిసాము అది ఇది అని చెప్పేసి చెప్పడం చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు ఆయన ఆర్క్ ఆఫ్ స్టైల్ అంటే ఇష్టం అండి. సో మరి ఆయన టెక్స్చర్ మరి మీ సినిమాలో కనిపిస్తుందా? నా సబ్జెక్ట్కి ఎంత అవసరం ఉంటుందో అంత ఉంటుంది సార్. బట్ దట్ లీడ్ క్యారెక్టర్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అవును అందులోంచే కాబట్టి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు సుకుమార్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటారు. అంటే లైక్ ఏదైనా మెసేజ్ ఉంటుందా సార్ ఎండ్ ఆఫ్ ద డే కి, అండ్ ఇప్పుడున్న ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా మీ సినిమా అంటే వాట్ యు విల్ సే? అంటే మార్పులు చేర్పులు చేశారా? ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ లో రాశారు, ఇప్పటికి టేస్ట్లు మారిపోతున్నాయి జనాలు. రైట్ నో పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ నేటివ్ స్టోరీస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ రాజు వెట్స్ రాంబాయ్ కావచ్చు, ఈ నేటివ్ స్టోరీస్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. సో ఇన్ని మధ్యలో మీ కథ ఆడియన్స్ ఎలా మెప్పిస్తుంది అంటే ఏం చెప్తారు? అదే థ్రిల్లర్ కి నాకు తెలిసి ఎప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారండి. ఆల్వేస్ సేఫ్ జోనర్ అంటాను నేను. థ్రిల్లర్స్ మీరు కరెక్ట్ గా ఎడ్జ్ వరకు కూర్చోపెట్టగలిగితే ఎండ్ వరకు ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. ఆబ్వియస్లీ మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ వర్క్ చేస్తుంది, మీరు ఎంగేజ్ అవుతారు. బోరింగ్ అనేది ఉండదు థ్రిల్లర్స్ లో జనరల్లీ. సో ఆ ఇదిలో మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఓటీటీ జమానాలో డెఫినెట్లీ యూ విల్ ఎంగేజ్. సరే యాక్చువల్లీ షూట్ జరుగుతున్నంత సేపు మీరు చెప్పారు ఇది సౌండ్ ద్వారా జరుగుతున్నటువంటి, అదే సౌండ్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చిన రీసెంట్ డేస్ లో శబ్దం సినిమా నాకు లిటరల్లీ నాకు చాలా నచ్చింది. బికాస్ యాజ్ ఐ మెన్షన్ ఐ లైక్ ద హారర్ ఫిల్మ్స్. అది కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. మంచి థియేటర్ లో చూస్తే మాత్రం విల్ డెఫినెట్లీ లవ్ దట్ ఫిల్మ్. సో అయితే ఇలాంటి టెక్నికల్ థింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఆన్ లొకేషన్స్ లో మీకు ఏదైనా ఇబ్బంది కలిగించినటువంటి టైం టేకింగ్ ప్రాసెస్ అయినటువంటి ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే టెక్నికల్ గా ఇంటర్వెల్ సీన్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. అదేంటంటే అక్కడ ఈ క్యారెక్టర్ ఎక్కువ దుర్యోధన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. అవును, ఆయన వచ్చినప్పుడల్లా డార్క్ లో ఫోకస్ లైట్ పడుతూ ఆయన సగం ఫేసే కనిపిస్తుంది. సో అదే టెక్నికల్లీ కొంచెం టఫ్ టాస్క్ అది. సో నాకు నిజంగా అనిపిస్తుంది సార్, కొన్ని విషయాలు నేను బాగా చూస్తాను, ఒకసారి చూసినప్పుడు చాలా బాగా గుర్తుపెట్టుకుంటాను. మీరు ట్రైలర్ బాగా ఫాలో అయ్యారు సార్. బేసిక్ గా చెప్పినా నేను ట్రైలర్ ఎప్పుడు చూసాను తెలుసా? మీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూసాను. అప్పటి నుంచి నేను ఇప్పుడు కూడా ఈ రోజు మార్నింగ్ కూడా చూడలేదు, నిన్న కూడా చూడలేదు. అప్పుడు ఏదైతే సీన్స్ నాకు ఇలా హుక్ అయిపోయి ఉన్నాయో అవే నేను రైట్ నౌ ఐఎమ్ ఆస్కింగ్. ఆ రిలీజ్ అయిన రోజు నా ప్రెస్ మీట్ కి నేను రాలేదు బికాస్ ఐ వాజ్ ఇన్ సమ్వేర్, నేను ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నాను. ఐ కాంట్ ఏబుల్ టు కమ్. అదే దర్శి సినిమా కదా చూద్దాము ఏంటి చాలా కొత్తగా ఉందని చెప్పి ఐ హావ్ వాచ్ దట్ డే. అందులో ఏం గుర్తున్నాయో అవే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. అంటే దట్స్ వేర్ మీ సినిమా ఎంత ఇంపాక్ట్ అనేది యూ కెన్ గెస్ అన్నమాట. సో యాజ్ ఏ నార్మల్ మూవీ లవర్ గా నేను గుర్తుపెట్టుకునేది ఇవన్నమాట. సో నాకు హౌ మెనీ మార్క్స్ యూ గివ్ ఇట్ టు మీ? 1000 out of 100. సూపర్, అసలు చాలా చాలా బాగుంది. అయితే
ఎవ్రీ తెలుగు యాక్ట్రెస్ ఎవరు వచ్చినా సరే కాస్త అభినయం కాస్త అందం ఉంటే మా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసేస్తారు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ తెలుగు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు రిషిక? I hope they love and enjoy my work as much as I enjoy it. And నేను వాళ్ళతో చాలా వాళ్ళు నాకు చాలా ప్రేమ ఇస్తా. మీరు ప్రేమిస్తారు వాళ్ళు చాలా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటున్నారు. అదే. Do you have any fun incident on the sets? ఫన్ అంటే సేపు ఆలోచిస్తుందండి కూడా. సీరియస్ Actually, our schedule is very tight schedule, so I don't think so that much fun. Inka, you know, we shot, I'll tell you, we shot the 100% intense scenes, then suddenly the 40, 50, like everything was real, like he said, like Sir said, it was very chala tight undi, and mana scenes the way they were set, so it was, I don't think it was fun, but mana shoot chala warm, like comfortable and very warm in terms of love and respect. Andarto kalisi cheyala, pani manchi cheyala, and everybody was having fun doing their work. Atlane ellindi ma shoot actually. Do you like, మీరు చాలా సినిమాలు చూస్తారు అని నాకు అనిపిస్తుంది. డిడ్ యూ ఎవర్ మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు, ఒకవేళ నేను చేస్తే ఇలా చేసేదాన్ని అని ఎప్పుడైనా ఊహించుకోవడం జరిగిందా? వాట్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? It's not like నేను I could do this better or నేను చేయాలా అట్లా కాదు. ఇదే క్యారెక్టర్ మీరు చేసి కానీ if I do this, how will it be? Every character. I'll tell you, అన్ని సినిమా చూసే అన్ని ఫీమేల్ క్యారెక్టర్ కి నేను విజువలైజ్ చేస్తున్నా. If I am there alone. Have you watched Bahubali movie? Yes, of course. In complete Bahubali, what is the one iconic character you love? Means what you will say? Female characters. Them చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ I said only one. Obvious, I choose Anushka Shetty garu. Oh, I thought you will say Yogami. That is a very powerful role. Yeah, right? that is a very powerful I role. thought you will say that. Have you watched Arundhati? Yeah, of course. వీళ్ళ మామ్ వర్క్ చేశారు దానికి. అవునండి. కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ దట్. Oh, Yeah, she won a Nandi for Arundhati. super. ఆల్రెడీ ఆల్రెడీ కళాకారుల ఫ్యామిలీ నుంచే వచ్చారు. అరుంధతి సెట్స్ లో తిరిగి And that time, what's your age, ma'am? I was very small. Tani నేను Even I am also small. when I saw when they were doing costume look trials for Sonu Sood garu, and I went on set. I got scared. I started crying. Because Pasupati it was character. it was very real. But for me, cinema sets ante home. Telugu industry ante inka home. Okay. So atlane. సో నేను మన ఆడియన్స్ అందరికి చెప్పేది ఏంటంటే, ఇవిడ తెలుగు అమ్మాయి అనండి, జస్ట్ ఆవిడ హిందీ మాట్లాడుతుంది, ఉర్దూ మాట్లాడుతుంది. అసలు మన తెలుగు సినిమాలు అన్నింటిలోనూ చిన్నప్పుడే తిరిగేసి సెట్ లొకేషన్ లో సోను సూద్ గారి వాళ్ళందరినీ చూసి భయపడుతూ ఉన్నటువంటి అంత మంచి తెలుగు అమ్మాయి మన ముందుకి సుయోధన అనే సినిమా ద్వారా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఎంకరేజ్ చేయాలి. యూ వాంట్ టు సే సంథింగ్ ఇన్ తెలుగు ఫర్ తెలుగు ఆడియన్స్ అబౌట్ ద ఫిలిం? అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ 27th మా సినిమా సుయోధన థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మీరందరూ వచ్చి మా సినిమాని చూసి మాకు బోల్డ్ ప్రేమనిస్తారని కోనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో బిహాఫ్ ఆఫ్ అందరికి చెప్పించేసాను. ఐ హావ్ మెన్షన్ యూ వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ అన్నమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సినిమా చూడాలి అని చెప్పేసి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ప్రీమియర్స్ అని ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ఆన్ డేట్ మాత్రమే? అప్పటికి మన దర్శి గారు అండ్ సార్ వచ్చేస్తారా? వర్క్ షెడ్యూల్ అంతా అయిపోయి. ఓకే, ఐ హావ్ 4 questions for you, sir. లిటిల్ ర్యాపిడ్ ఫైర్ లాంటిది అనుకోండి. యూ హ్యావ్ 4. ఓకే సార్, ఒక్క పదంలో సుయోధన అంటే ఏం చెప్తారు? ఒక్క పదంలో సుయోధన అంటే దుర్యోధన. మీ ఫేవరెట్ డైరెక్టర్? ఆఫ్ కోర్స్ ఐ గాట్ ద ఆన్సర్. ఓకే, స్క్రిప్ట్ వర్సెస్ విజువల్స్? స్క్రిప్ట్. డ్రీమ్ హీరో ఎవరు మీకు టు వర్క్ విత్? అందరితో ఉంటుంది, బట్ ఐ లైక్ మహేష్ బాబు. బాబ్ ఫ్యాన్ ఇక్కడ. ఓకే, రైట్ నౌ Drishika, yours. In one word you want to define your character? Happy. Favorite co-star?
అంటే ఫేవరెట్ కో స్టార్ or else favorite star ఇప్పుడు who like- సుయోధన రిలీజ్ అవుతుంది 27 కి. నేను దర్శి గారికి పేరు ఇస్తున్నాను. యాక్చువల్ గా నిజంగా నాట్ ర్యాపిడ్ ఫైర్, కానీ అందరూ నా ఫేవరెట్ కో స్టార్స్ అండి. అందరూ Okay. చాలా బాగున్నారు. గ్లామర్ వర్సెస్ పర్ఫార్మెన్స్ బోత్. షూట్ లో ఫన్ పర్సన్ ఎవరు? షూట్ లో ఫన్ పర్సన్ ఎవరు? దర్శి గారు. దర్శి గారు ఓన్లీ. ఐ థాట్ ఇట్స్ మాధవ్ గారు. నాట్ అట్ ఆల్. మాధవ్ గారు నాట్ సీరియస్ కానీ చాలా సైలెంట్. చాలా సైలెంట్. వాట్ వన్ థింగ్ యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ మాధవ్ గారు మీన్స్ వాట్ యూ విల్ సే? వాట్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. You're asking him only. No, I'm thinking. నేను ఆలోచిస్తున్నాను. Okay. What I want to learn from Madhav Garu is how even when he is stressed, తన చాలా స్ట్రెస్ లో ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉంటున్నారు. Yes, sir. ఎలా తెలీదు, కానీ అదే ఐ వాంట్ టు లెర్న్. So that is the reason his hair is that much strong and length. టచ్ వుడ్ మేక్ ఆల్వేస్ బి లైక్ దిస్. స్ట్రెస్ లో ఉన్నా కూడా కాముగా ఉన్నారు కాబట్టి జుట్టు ఊడిపోలేదు మీకు. క్రేజీ. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీ ఇద్దరితోటి కన్వర్జేషన్. సో థియేటర్ లో కూడా సినిమా అంతే సందడి చేయాలని మీకు యాజ్ ఎ ఫస్ట్ టైమర్స్ గా, ఐ మీన్ యూ వర్క్ బిఫోర్ 3 ఫిలిమ్స్ అండ్ మీకు ఇది ఫస్ట్ డైరెక్షన్ పరంగా వస్తున్నారు కాబట్టి సూపర్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యూ గెట్ ఎ పవర్ఫుల్ రోల్స్. థ్యాంక్ యూ. తెలుగులో ఫుల్ బిజీ అయిపోవాలనుకుంటున్నాను మనిషిక. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you so much. It was lovely speaking with you. Thank And you a lot so of fun. much. Thank you so much. And చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి Volga videos. This is your Hemamali signing off. Bye. Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos.